ఎమ్మెల్సీ కవితతో భేటీ అయిన 40కి పైగా బీసీ కుల సంఘాల నేతలు. జనవరి 3న ఇందిరా పార్క్ వద్ద భారీ సభ నిర్వహిస్తున్నట్లుగా వెల్లడి. గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత. వసతి గృహంలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై మంత్రి ఆరా. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల విశాఖ వైసీపీ నేతలు సంతాపం. కేటీఆర్ కు ఈడీ నోటీసులు. జనవరి 7న విచారణకు రావాలి అంటూ ఆదేశం. మన్మోహన్ సింగ్ మృతికి విశాఖ వైసీపీ నేతలు సంతాపం తెలిపారు. విశాఖ వైసీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బొత్స సత్యనారాయణ, బొత్స ఝాన్సీ, గుడివాడ అమర్నాథ్ దేశం గొప్ప నేతను కోల్పోయిందని, అన్ని రంగాల్లో దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించారని, పనికి ఆహార పథకాన్ని తీసుకువచ్చి పేదల కడుపు నింపారని బొత్స సత్యనారాయణ అన్నారు. రాజకీయాలకు అతీతంగా దేశం కోసం పనిచేసిన గొప్ప వ్యక్తి అని చెప్పారు. పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు బొత్స ఝాన్సీ లక్ష్మి గారు, అలాగే గౌరవ శాసనమండలి సభ్యులు రవీంద్రబాబు గారు, రవిబాబు గారు, అలాగే గౌరవ మాజీ శాసనసభ్యులు అందరం కూడా ఈరోజు రావడం, వారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తపరుస్తూ, వారు ముఖ్యంగా దేశం చేసినటువంటి సేవలు, మన విశాఖపట్నానికి వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్కి సంబంధించి కానీ, లేదా స్టీల్ ప్లాంట్ డిస్ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కానీ, లేదా BHPVని BHELలో విలీనం చేసినటువంటి దాన్ని కానీ, లేదా షిప్ యార్డ్ని ఆ రోజు నష్టాల బాట నుంచి బయటపడేసేటువంటి కార్యక్రమంలో కానీ, లేదా కొత్త ఇన్స్టిట్యూషన్స్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చేటువంటి దాంట్లో కానీ వారు చేసినటువంటి కార్యక్రమాలు ఎప్పటికీ కూడా ఈ ప్రాంతం గుర్తుపెట్టుకుంటాయి. మరి ఏ పార్టీ అయినప్పటికీ ఆయన ఒక స్టేట్స్మెన్గా, ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా కాకుండా ఈ దేశానికి ఉన్నటువంటి కొంతమంది ముఖ్య వ్యక్తుల్లో ఎలా అయితే మనం సైన్స్లో అబ్దుల్ కలాం గారిని మనం కీర్తించుకుంటామో, అలాగే ఈరోజు ఎకనామిక్ రిఫార్మ్స్లో, దేశానికి ఫైనాన్షియల్ రిఫార్మ్స్లో వారు చేసినటువంటి నిర్ణయాలు ఈరోజు దేశాన్ని ఈ స్థాయిలో నిలబెట్టే, ఈరోజు ప్రపంచ దేశాలతో పోటీ పడేటువంటి దానికి ఈరోజు భారతదేశం ముందుందని అంటే కేవలం ఆ రోజు వారు ఫైనాన్స్ మినిస్టర్గా తీసుకున్నటువంటి నిర్ణయాలు, అలాగే వారు 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసినటువంటి నిర్ణయాలు ఈరోజు దేశాన్ని ఈ స్థాయిలో పెట్టాయనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. అందుకే దేశవ్యాప్తంగా ఈరోజు వారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని ఈరోజు 140 కోట్ల మంది ప్రజలు కూడా ఈరోజు బాధపడుతూ ఉన్నారు. అటువంటి గొప్ప నాయకుడిని మనం కోల్పోయాం, గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయాం అనేటువంటి పరిస్థితులు ఈరోజు. 1991లో జెనీవాలో జరిగినటువంటి ప్రపంచ ఆర్థికవేత్తల సదస్సులో ఒక సభ్యుడిగా ఆయన పాల్గొనడం అనేది భారతదేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడానికి ప్రధాన కారణమైంది. దేశంలో ఇప్పటిదాకా జెనీవాలో కానీ మరెక్కడైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థల సదస్సులో ఒక సభ్యుడిగా ఉండడం అనేది ఒకే ఒక వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. దేశంలో అనేక రకాలైనటువంటి ఆర్థిక సంస్కరణలో ఆయన భాగస్వామి అయ్యాడు. ఎకనామిక్ రిఫార్మ్స్లో చెప్పాలంటే అది డాక్టర్ సర్దార్ మన్మోహన్ సింగ్ గారు. అటువంటి ఆయన 1991లో జెనీవాలో జరిగినటువంటి ప్రపంచ ఆర్థికవేత్తల సదస్సులో ఒక సభ్యుడిగా ఆయన పాల్గొనడం అనేది భారతదేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడానికి ప్రధాన కారణమైంది. దేశంలో ఇప్పటిదాకా జెనీవాలో కానీ మరెక్కడైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థల సదస్సులో ఒక సభ్యుడిగా ఉండడం అనేది ఒకే ఒక వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. దేశంలో అనేక రకాలైనటువంటి ఆర్థిక సంస్కరణలో ఆయన భాగస్వామి అయ్యాడు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక సంబంధాలలో అనేక రకమైనటువంటి కీలక సంస్కరణలు చేసినటువంటి గొప్ప మనిషి ఆయన. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా అనేక రకాలైనటువంటి పొజిషన్స్లో ఉండి దేశంలో ఎకనామిక్గా ముందుకు వెళ్ళాలంటే విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు రావాలి అని ప్రధాన ధ్యేయంతో ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు
ఈ దేశంలో అణు ఒప్పందం జరిగింది. దాన్ని లెఫ్టిస్టులు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఎక్కడైతే దానివల్ల దేశంలో ఉన్నటువంటి సంస్కరణలో అనేకమైనటువంటి మార్పులు వచ్చినాయో ఆ తర్వాత లెఫ్టిస్టులే ఆయన కొనియాడేటటువంటి పరిస్థితి ఉంది. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను నేను. 1991లో జరిగినటువంటి విశాఖ సాగర్ తీరంలో వచ్చే నెల 4వ తారీఖు జరగనున్న నావీ డే కోసం యుద్ధ ట్యాంకర్ల సాగర్ తీరానికి మోహరించారు. ఇందులో భాగంగా ఈరోజు బీచ్ రోడ్లో భారీ ఎత్తున ట్యాంకర్ ని ఆర్మీ సిబ్బంది భారీ క్రేన్ల సహాయంతో బీచ్ లో తరలిస్తున్నారు. దీన్ని చూడడానికి భారీగా సాగర్ తీరానికి వచ్చిన జనాలు తన మొబైల్ ఫోన్లలో సెల్ఫీలు తీసుకుంటున్నారు. 2 భారీ ట్యాంకర్లను ఒక భారీ క్రేన్ సహాయంతో వీటిని సాగర తీరంలో దించుతుండగా జనాలు గుమ్ముగూడారు. పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు హోంమంత్రి వంగలపూడి అనిత. అనంతరం వసతి గృహంలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులకు అందించే భోజన పదార్థాల నాణ్యతను స్వయంగా పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. హోంమంత్రి విద్యార్థుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల చదువులతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు మంత్రి. ప్రతి విద్యార్థి చదువులో రాణించాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు హోంమంత్రి అనిత. నాంది ఫౌండేషన్ వాళ్ళు మనకి స్పెషల్ ఒక 3 టీచర్లు కూడా వేశారు. ఈవినింగ్ ఆడిస్తున్నారు మేడం. ఎందుకంటే అది ఈరోజు అనుకోవచ్చు ఆడుకోవడం, అది ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నది ఆడుకోవడానికి ముఖ్యంగా ఫర్దర్గా ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. చదువుతో పాటు ఆటలో ఉండాలి, అన్నీ అంతా ఉండాలి. ఆల్ ది బెస్ట్. చదువుకోవడానికే కదా, చదువుకోకుండా మనం ఏదైనా కొంచెం అటు ఇటుగా కూడా ఉన్నా కూడా వాళ్ళు ఇబ్బంది పడతారు. హ్యాపీగా చదువుకోండి, మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి, పాలిటిక్స్ కూడా ఉంది కదా. మీరు బయటకు వచ్చేటప్పుడు ట్రీట్మెంట్ వచ్చేది ఇక్కడికి అందరికి ఎక్కడ ఉద్యోగాలు ఉంటాయి. మీరు చక్కగా డిగ్రీకి వచ్చే టైంకి ట్రీట్మెంట్ వస్తుంది. ఈవినింగ్ అవునా? ఆదివారం కూడా చిన్న రిక్రియేషన్ అంటే ఫస్ట్ విషయం ఏమవుతాయంటే ప్రాపర్ వేలో ఎక్సర్సైజ్ లేకపోయినా ఏటీఎల్ ల్యాబ్ ఉంది మేడం. ఏటీఎల్కి వెళ్తాం మేడం. వెజిటబుల్ ల్యాబ్ ఉంది మేడం, అక్కడ ఉంది. ప్యానల్లో వంటొచ్చు, మనం కొంచెం తగ్గించాం కదా బీబీలు పెరగకుండా, అందుకని అనిపించుంటుంది. అయితే అంత బాగానే ఉంది. మొన్న కమిషనర్ వచ్చాడు, గుడ్ అండ్ రాశాడు, అందుకే ధైర్యంగా తీసుకొచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యంగా ఉండండి. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు గోల్తో వెళ్ళాలి. పెళ్లి చేసుకుందాం గోల్ కాదు,
మంచి ఉద్యోగం రావాలి, అంతవరకు చదువుకోవాలి. పేరెంట్స్ మిమ్మల్ని ఇక్కడ వచ్చి కూర్చోబెట్టి మిమ్మల్ని చదివించుకుంటున్నారంటే వాళ్ళు చాలా బాధపడతారు మీరు దూరంగా ఉన్నందుకు. అవునా? అంతే కదా, అమ్మ నాన్న కూడా బెంగపడతారు కదా. ఓపెన్గా వేస్తే ప్రాబ్లం మేడం, ఏ ప్రాబ్లం ఉంటాయి ఓపెన్ చేసాం, స్పోర్ట్స్ స్పోర్ట్స్ పెట్టాం 3 గంటల వాటర్ కావాలి. ఏం చేయమంటారు? నన్ను కేక్ కట్ చేయమంటారా? మీరు కట్ చేసుకొని పిల్లలందరికీ పెట్టండి, నేను కట్ చేయడం కాదు. గ్రౌండ్ నాంది ఫౌండేషన్ వాళ్ళు మనకి స్పెషల్గా ఒక 3 టీచర్లు కూడా వేశారు. ఈవినింగ్ ఆడిస్తున్నారు మేడం వాళ్ళు. ఎందుకంటే అది ఈరోజు అనుకోవచ్చు ఆడుకోవడం, అది ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నది ఆడపిల్లలకి ముఖ్యంగా ఫర్దర్గా ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. చదువుతో పాటు వాటిలో ఉండాలి, అన్నీ అంతా ఉండాలి. ఆల్ ది బెస్ట్. ఫస్ట్ విషయం ఏమవుతాయంటే ప్రాపర్ వేలో ఎక్సర్సైజ్ లేకపోయినా ఏటీఎల్ ల్యాబ్ ఉంది మేడం, ఏటీఎల్కి వెళ్తాం మేడం. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆనాటి రాజ్యాంగ రచనలో భాగస్వామ్యులైన తెలుగు ప్రముఖులను స్మరించుకునేలాగా 2025వ సంవత్సరానికి రూపొందించిన నూతన క్యాలెండర్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉండవల్లిలో నివాసంలో ఆవిష్కరించారు. క్యాలెండర్లో ప్రచురించిన ఒక్కో ప్రముఖుడి గొప్పతనాన్ని ముఖ్యమంత్రి కార్యక్రమంలో మరొకసారి గుర్తు చేశారు. గో బ్యాక్ సైమాన్ అంటూ తెల్లదొరలను ఎదిరించి స్వాతంత్ర ఉద్యమంలో తెగువ చూపిన తెలుగు ధీరుడు శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు భారత రాజ్యాంగ రచనలోనూ అంతే చొరవ కనబరిచారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతరం వరద బాధితుల సహాయార్థం తిరుమల తిరుపతి దేవస్థాన ఉద్యోగులు పెన్షనర్స్ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడిని ఉండవల్లి నివాసంలో శనివారం కలిసి ఉద్యోగుల తరపున 1,18,36,798 పెన్షనర్స్ తరపున 71.59 లక్షల చెక్కును విరాళంగా అందించారు. వీరిని సీఎం అభినందించారు. అంతకుముందు టీటీడీ అర్చకులు సీఎం చంద్రబాబును ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ కోసం తొలిసారి ప్రవేశపెట్టిన సామాజిక మాధ్యమ ఖాతాలను కూడా ప్రారంభించారు. ఎక్స్ యూట్యూబ్లో లగీస్ ఆంధ్ర ద్వారా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా ఇకపై ఎప్పటికప్పుడు శాసన వ్యవస్థకు సంబంధించిన సమాచారం తక్షణం అందుబాటులోకి వస్తుందని తెలియజేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ ను జనవరి 7న విచారణకు రావాలని ఈడీ అధికారులు తెలిపారు. అలాగే సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్లను జనవరి 2, 3 తేదీల విచారణకు రావాలని వారికి కూడా నోటీసులు ఇచ్చారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసును ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా PMLA చట్టం కింద ఈడీ విచారణ చేపట్టింది. బీఆర్ఎస్ హయాంలో పిమా నిబంధనలు ఉల్లంఘించి FEOకు 55 కోట్ల నగదు బదిలీ అయిందని ఈడీ గుర్తించింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో ఆర్థిక పరమైన అవకతవకలు జరిగాయని ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కారు రేసు కేసు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసులో ఎట్టకేలకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను A1గా చేర్చారు. గత ప్రభుత్వంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను A2గా చేశారు. బిఎల్ఎన్ రెడ్డిని A3గా చేర్చారు. తణుకు మండలం తేతలి లేహం ఫుడ్ ప్రొడక్ట్స్ పేరుతో నిర్వహిస్తున్న పశువధ కర్మాగారానికి అన్ని అనుమతులు ఉన్నాయని, పరిశ్రమను ఆపే ప్రసక్తి లేదని యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం తణుకులో సంస్థ GM అరవింద్ సరేన్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీ వరకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని చెప్పారు. స్థానికులు ఆరోపిస్తున్నట్లుగా దుర్గంధం, కాలుష్యం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఓకే, నాట్ ద గ్రామ పంచాయత్కి అధికారం ఏముంది నాకు చెప్తాం. మీకు మా మొత్తం డాక్యుమెంట్ చెక్ చేయండి, మా మొత్తం కన్వర్షన్ చెక్ చేయండి, మా మొత్తం డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ డ్రాయింగ్ చెక్ చేయండి. ఓకే, మా మొత్తం టౌన్ అండ్ ప్లానింగ్ డ్రాయింగ్ చెక్ చేయండి. తర్వాత వచ్చి ఆ ల్యాండ్ వచ్చి
taxes, he has to send me a notice that we have to pay taxes. వాళ్ళు ఎందుకు ఇస్తలేదు? వాళ్ళు హైకోర్టు నోటీస్ he has not read it properly. అది రీడ్ చేయండి, దాంట్లో క్లియర్లీ మెనిఫై ఉంది. We have all the legal documents. అన్లీగల్ ఏం లేదు కంపెనీ. మీరు ఎన్ఓసికి వెళ్ళారండి? ఎన్ఓసికి వెళ్ళారండి? యా ఎన్ఓసికి ఎందుకు వెళ్ళారు? ఎన్ఓసి అంటే అవును పంచాయతీ ఎన్ఓసి. పంచాయతీ ఎన్ఓసి అంటే he has to give us the taxes what we have to pay. ఇప్పుడు నా సపోజ్ ఏదైనా బండి డ్రైవ్ చేసుకుంటే ఐ హావ్ టు హ్యావ్ ద ఆర్టీఓ లైసెన్స్ లేదా? సో ఐ హావ్ టు క్లెయిమ్. మీరు ఇవ్వండి నాకే, ఐ విల్ పే ద టాక్సెస్. వాళ్ళు 3 years ఇది ఇస్తలేదు. ప్రీవియస్ గవర్నమెంట్ వచ్చి చాలా అబంధు చేస్తున్నాం. ఈ గవర్నమెంట్ వచ్చి ఫ్రమ్ టాప్ నాకు మొత్తం పర్మిషన్ ఉంది. వాళ్ళు నాకు ఫ్రెష్ షేర్ ఇస్తాం. గవర్నమెంట్ కి రెవెన్యూ కావాలా, లీగల్ వేకి ఎంప్లాయ్మెంట్ కి ఇవ్వాలా, దానికి టాప్ నుంచి నాకు చాలా ప్రెషర్ చేస్తా ఉంటారు. దానికే నేను నవంబర్ నెల నుంచి స్టార్ట్ చేస్తాను. ఈ కంపెనీ వచ్చి 2014 కి ఎస్టాబ్లిష్ అయింది. 2014 నుంచి 2019 కి మొత్తం డాక్యుమెంట్స్ క్లియర్ అయింది. 2019 నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నాను. ఇది వరకు 2019 నుంచి మాత్రమే మీరు ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. అంతకు ముందు 2014 నుంచి 19 వరకు 2000 నుంచి 14 వరకు కన్స్ట్రక్షన్, ఓన్లీ కన్స్ట్రక్షన్, ఎరెక్షన్, కమిషనింగ్, సివిల్ వర్క్ అది మొత్తం అయింది. We have started the production in 2019. అనుమతులు ఎప్పుడు వచ్చినాయి? ఫస్ట్ ఆపిడా డెలిగేషన్, ఫస్ట్ సర్టిఫికేషన్ వచ్చిన తర్వాత, బికాస్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి ఇట్స్ ఇన్ 2014. But up to without documents, without proper documentation, no one should start any company. Danki we have waited so long, and 2019 తర్వాత ఈ కంపెనీ మొత్తం ఓపెన్ చేసి రన్నింగ్ చేస్తున్నాం టిల్ టుడే. సార్ మీ పంచాయతీ యొక్క అనుమతి అవసరం లేదంటారు, అంతే కదా? పంచాయతీకి I don't require any NOC. Panchayati has to read this clause which I have given them, but they have a right to claim company. Why you don't pay tax? Tax ఎమ్మెల్యేకి వాటా ఉందని ఆరోపణలు వస్తున్నాయి. I didn't understand. ఎక్స్ ఎమ్మెల్యే ఇప్పుడు సార్ ఒక్క నిమిషం మీకు క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే ఇద్దరు కూడా మీ హయాంలో స్టార్ట్ అయిందని ఆయన, మీ హయాంలోనే స్టార్ట్ అయిందని ఈయన, ఇద్దరు కూడా వాదోపవాదాలు మాట్లాడుకుంటున్నారు. షేర్లు ఉన్నాయనేది ఆరోపణలు వస్తున్నాయి. దానికి క్లారిటీ ఇవ్వండి. దానికి ప్రీవియస్ గవర్నమెంట్ వైసీపీ వాళ్ళ టెన్యూర్లే ఇది మొత్తం పర్మిషన్ వచ్చిన మాకే. దే హ్యావ్ గివెన్ us all the permission. వాళ్ళ టైంలో 2019 నుంచి దట్ వాజ్ దట్ గవర్నమెంట్, వాళ్ళ నుంచి we have started this company. ఈ గవర్నమెంట్ కి నాకు ఏం సంబంధం లేదు. ఈ గవర్నమెంట్ పై నుంచి నాకు ప్రెషర్ చేస్తా ఉన్నారు. వై హ్యావ్ యూ కెప్ట్ యువర్ కంపెనీ రన్నింగ్ క్లోజ్? మీరు కంటిన్యూస్ రన్ చేయాలండి. ఎందుకు? యూ గివ్ ఎంప్లాయ్మెంట్. వీ హ్యావ్ గివెన్ 200 people ఎంప్లాయ్మెంట్ మా ఫ్యాక్టరీలో. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ ఎదురైన విపత్కర పరిస్థితులు తాళలేక సాయం అర్థించిన వారికి విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అండగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకు వివిధ దేశాల్లో చిక్కుకున్న సుమారు 25 మందిని రక్షించి స్వస్థలాలకు చేర్చారు. తాజాగా ఏజెంట్ల చేతుల్లో మోసపోయి కువైట్ లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎల్లంపల్లి లక్ష్మిని క్షేమంగా రాష్ట్రానికి తీసుకొచ్చి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని రాజీవ్ నగర్ కు చెందిన లక్ష్మి బతుకు తెరువు కోసం కువైట్ వెళ్లారు. అక్కడ యాజమాని నిత్యం వేధింపులకు పాల్పడడంతో పాటు గదిలో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేస్తుండటంతో రక్షించాలని ఎక్స్ ద్వారా మంత్రి నారా లోకేష్ అభ్యర్థించారు. దీంతో తన టీం ద్వారా లక్ష్మిని కాపాడి స్వస్థలానికి చేర్చారు. సాయం కోరిన వెంటనే స్పందించి ఆదుకున్న మంత్రి నారా లోకేష్ కు లక్ష్మి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సంతాపం తెలిపారు. ఆయన మృతి తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. మన్మోహన్ సింగ్ మరణం భారతదేశానికి తీరని లోచన్నారు. ఉన్నత శిఖరాలకు చేరుకున్న భారతమాత ముద్దుబిడ్డ మన్మోహన్ సింగ్ అన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరని భగవంతుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మనం నిత్యం వివిధ రకాల శారీరక మానసిక ఆరోగ్య వైకల్యంతో బాధపడుతున్న వ్యక్తులను వారి ఆలనా పాలనలో సతమతమవుతున్న తల్లిదండ్రులను చూస్తుంటాం. అటువంటి పిల్లలను చేరదీసి వారు తమ కాళ్ళపై తాము నిలబడి ఆర్థికంగా స్వశక్తితో నిలదొక్కుకోవడానికి అవసరమైన నైపుణ్యాలను శిక్షణను అందించటకు ఏర్పరిచిన స్వచ్ఛంద సంస్థయే మిట్టీ కేఫ్. మానసిక శారీరక ఆరోగ్య వైకల్యం కలిగిన వారి పట్ల సమాజం దృష్టికి తెచ్చి స్పందింపచేయటకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్, సుప్రీంకోర్టు కాంప్లెక్స్, పలు అంతర్జాతీయ విమానాశ్రయాలతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు పొంది 40కి పైగా స్థలాలలో మిట్టీ కేఫ్లు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు శారీరక ఆరోగ్య వైకల్యం కలిగిన వారి పట్ల సమాజం దృష్టికి తెచ్చి స్పందింపజేయుటకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్, సుప్రీంకోర్టు కాంప్లెక్స్, పలు అంతర్జాతీయ విమానాశ్రయాలతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన 40కి పైగా స్థలాలలో మిట్టీ కేఫ్లు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకురాలు స్వర్ణభ మిత్ర వివరించారు. ఈ కేఫ్లలో ప్రత్యేకంగా నెలకొల్పిన స్టాల్ నందు రకాల శారీరక మానసిక ఆరోగ్య వైకల్యంతో బాధపడుతున్న వ్యక్తులను వారి ఆలనా పాలనలో సతమతమవుతున్న తల్లిదండ్రులను చూస్తుంటాం. అటువంటి పిల్లలను చేరదీసి వారు తమ కాళ్ళపై తాము నిలబడి ఆర్థికంగా స్వశక్తితో నిలదొక్కుకోవడానికి అవసరమైన నైపుణ్యాలను శిక్షణను అందించటకు ఏర్పడిన స్వచ్ఛంద సంస్థయే మిట్టీ కేఫ్. మానసిక శారీరక ఆరోగ్య వైకల్యం కలిగిన వారి పట్ల సమాజం దృష్టికి తెచ్చి స్పందింపచేయుటకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్, సుప్రీంకోర్టు కాంప్లెక్స్, పలు అంతర్జాతీయ విమానాశ్రయాలతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన 40కి పైగా స్థలాలలో మిట్టీ కేఫ్లు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకురాలు స్వర్ణభ మిత్ర వివరించారు. ఈ కేఫ్లలో ప్రత్యేకంగా నెలకొల్పిన స్టాల్ నందు వల్నరబుల్ కమ్యూనిటీస్ చే ఆధునిక శైలిలో చేతితో రూపొందించిన గృహ, కార్యాలయ అలంకరణ పరికరాలు, పిల్లల ఆట వస్తువులు, నోట్ పుస్తకాలు, పెన్నులు విక్రయిస్తున్నారు. సామాజిక దృక్పథంతో ఏర్పాటు చేసిన మిట్టీ కేఫ్ ఆలోచనలకు గుర్తించి వాటి నిర్వహణకు సిఎస్ఆర్ కింద పలు ప్రభుత్వ రంగ, ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలు, జాతీయ, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు ఆర్థికంగా సహకరిస్తున్నట్లు తెలిపారు. ఈ కేఫ్లను పలువురు సెలబ్రిటీస్ సందర్శించి సంఘీభావం ప్రకటించారు. రాష్ట్రపతి నిలయం ఆవరణలో నెలకొల్పిన మిట్టీ కేఫ్కు అవసరమైన పెట్టుబడి, రెగ్యులర్గా నడుపుటకు అయ్యే నిర్వహణ ఖర్చులను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కేంద్ర ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ బ్యాంకింగ్ గ్రూపులు భరిస్తున్నాయి. ఈ కేఫ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ TSIG చొరవ తీసుకుంది. వార్షికంగా 36 నుంచి 46 లక్షల టర్నోవర్ సాధిస్తామని నిర్వాహకులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఇటీవల శీతాకాల విడిదికి వచ్చిన సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మిట్టీ కేఫ్ను సందర్శించారు. మిట్టీ కేఫ్ను స్వయంగా నడుపుతున్న వ్యక్తులను అభినందించారు.
విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే బోస్తా అప్పల నర్సయ్య ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు శుక్రవారం నిరసన ర్యాలీ చేపట్టారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పిన చంద్రబాబు మాట నిలబెట్టుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు చూసి ఓట్లు వేసిన ప్రజల నెత్తిన శతకోపం పెట్టారని తెలిపారు. అనంతరం స్థానిక విద్యుత్ కార్యాలయంలో కరెంటు ఛార్జీలు తగ్గించాలని విజ్ఞప్తి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో 4 మండలాలకు చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, స్థానిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏదైతే ఎన్నికల ముందు మీరు వాగ్దానం చేశారో మేము కూడా సంవత్సర కాలం పాటు కూటమి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంటుందని చెప్పి వేచి చూద్దామన్న దూరంతో మేము కూడా మా పార్టీ అధ్యక్షులు కూడా వెయిట్ చేసే పరిస్థితి ఉంటే ఆ రోజు ఎన్నికల ముందు మీరు ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశారో ఆ వాగ్దాన్ని తొంగలో తొక్కి ఈరోజు ప్రజల మీద భారం వేస్తుంటే మరి ప్రజల తాలూకా బాధలు, ఇబ్బందుల్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎంత ఘోరం ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేశారో ప్రజలకు ఇచ్చిన మాట ఏదైతే ఉందో ఆ మాటను దొంగలో తొక్కి ప్రజల మీద భారం వేస్తుంటే పట్టుకోలేక ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మరి నేను తెలియజేసుకుంటే ఈరోజు ఇది మన బాధ్యత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత. ఎందుకంటే ప్రజల పక్షాన నిలబడవలసిన అవసరం ఇంకా మనకుంది. ఈరోజు ఏదైతే చెప్పారో వాళ్ళు మీ అందరూ చూసారు. గ్రామాల్లోకి వచ్చి మనం ఏదైనా కరెంట్ ఛార్జీ పెట్టారో జగన్మోహన్ రెడ్డి గారు అతి తక్కువ కరెంట్ ఛార్జీలు పెంచడం ఒక ఎత్తు అయితే దానికి డిస్కమ్కి 45,000 కోట్లు ఇచ్చి ప్రభుత్వం తాలూకా డబ్బు ఇచ్చి ఈరోజు కొంతవరకు ప్రజల మీద మరి వెసులుబాటు కల్పించే కార్యక్రమం ఆ రోజు చేస్తే ఈరోజు నువ్వేం చెప్పావు ఎన్నికల ముందు కానీ మానాడులో కానీ ఎక్కడికి వెళ్ళినా ఆ రోజు గ్రామాన్ని మీ కార్యకర్తలు తిరిగి బాదులే అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద దుమ్మెత్తి పోసావే. మరి ఈరోజు నాకు అవకాశం